మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనం. సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలనేది దేవుని చిత్తము. మరి ఏ ఆటంకం లేకుండా సువార్త జరుగుతుందా? దేవుని చిత్త ప్రకారం చేసిన వారికి ఏ ఆటంకాలు రావని భావించడం తప్పు. ఖచ్చితంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అనేక ఆటంకాలు ఎదురవుతాయి. మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనం. సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలనేది దేవుని చిత్తం. మరి ఏ ఆటంకం లేకుండా సువార్త జరుగుతుందా? దేవుని చిత్త ప్రకారం చేసిన వారికి ఏ ఆటంకాలు రావని భావించడం తప్పు. ఖచ్చితంగా దేవుని చిత్తం వ్యతిరేకంగా అనేక ఆటంకాలు ఎదురవుతాయి. మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనం. సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలనేది దేవుని చిత్తం. మరి ఏ ఆటంకం లేకుండా సువార్త జరుగుతుందా? దేవుని చిత్తం